హే గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి హ్యూమానిటీ ప్రోటోకాల్ ఎయిర్‌డ్రాప్ ఏ విధంగా గ్రైండ్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి టెస్ట్‌నెట్ ఎయిర్‌డ్రాప్. దీనికి సంబంధించిన లింక్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అఫీషియల్ లింక్ కూడా ఇస్తాను. అదైతే ఓపెన్ చేసుకుంటే మనకు ఇట్లా వస్తుంది. వీళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏమేమి చేయాలో అని చెప్పేసి. సో, అదైతే నేనైతే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీళ్ళ వెబ్‌సైట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ హ్యూమన్ ఐడీ అయితే క్రియేట్ చేసుకోవాలా. ఆ హ్యూమన్ ఐడీ వచ్చేసరికి మన రిఫరల్ కోడ్ ఎంతమందిని రిఫర్ చేస్తే మనకు అన్ని ఆర్‌డబ్ల్యూటీ టోకెన్స్ అయితే వస్తాయి. వాళ్ళైతే క్లియర్‌గా ఈ థ్రెడ్‌లో మెన్షన్ అయితే చేశారు. సో, ఇప్పుడైతే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో, ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. టోటల్ 37,552 హ్యూమన్ ఐడీస్ అయితే రిజిస్టర్ అయితే అయినాయి. ఇక్కడ మీ వాలెట్ అయినా కనెక్ట్ చేయొచ్చు. లేదంటే మీ ఈమెయిల్‌తోనైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో, వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మిమ్మల్ని పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్‌లో డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కొన్ని డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, నేనైతే క్రియేట్ చేసుకొని ఓపెన్ అయితే చేస్తాను. అండ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్లియర్‌గా ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడీ కనబడుతుంది. అండ్ కింద వాలెట్ అడ్రెస్ కనబడుతుంది. అండ్ ఇక్కడ పామ్ నాట్ ఎన్రోల్ అని ఉంది కదా! అది సీజన్ 2లో వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. సో, ఇక్కడ హ్యూమన్ ఐడీ అయితే సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయితే అయిపోయింది. అండ్ మీరు ఎంతమందిని అంటే అంతమందిని అయితే రిఫర్ అయితే చేసుకోండి. రిఫర్ చేసుకుంటే ఇక్కడ ఆర్‌డబ్ల్యూటీ టోకెన్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ టెస్ట్‌నెట్‌లో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేద్దాము. సో, ఇక్కడ బ్రిడ్జ్‌కి సంబంధించిన లింక్ అయితే ఉంది. నేను ఇది టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. అదైతే ఓపెన్ అయితే చేసుకోండి బ్రిడ్జ్ లింక్. బ్రిడ్జ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇకనైతే మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నా వాలెట్ అయితే కనెక్ట్ చేసుకుంటాను. సో, వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యాడ్ టు మెటామాస్క్ మీద క్లిక్ చేసి వీళ్ళ టెస్ట్‌నెట్ నెట్వర్క్ అయితే మెటామాస్క్‌లో యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకొని వాళ్ళ ఫస్ట్ లింక్ ఇస్తాను. అదైతే ఓపెన్ అయితే చేసుకోండి. సో, ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సో, రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అయితే రిసీవ్ అయితే అయిపోతాయి. కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. టోకెన్స్ అయితే ఇన్‌స్టాంట్‌గా రావట్లేదు. సో, వచ్చిన తర్వాత మీరైతే ట్రాన్సాక్షన్స్ అయితే నేను చెప్పినట్టు అయితే చేయండి. సో, నాకైతే ఇంకా టోకెన్ అయితే యాడ్ కాలేదు. చూద్దాం ఎంత టైం పడుతదో. ఇప్పుడైతే నేనైతే అది ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకైతే ఇక్కడ టీహెచ్‌పీ టోకెన్స్ అయితే వస్తాయి. హ్యూమనిటీ ప్రోటోకాల్‌లో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, మీ నెట్వర్క్ అయితే చేంజ్ చేసుకోండి హెచ్‌పీ టెస్ట్‌నెట్‌కి. సో, నేనైతే చేంజ్ అయితే చేసుకుంటున్నాను. చేంజ్ చేసేటప్పుడు మీకు ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. అయితే కన్ఫర్మ్ అయితే చేయండి. సో, స్విచ్ నెట్వర్క్ కొట్టేసినాను. స్విచ్ నెట్వర్క్ కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ టీహెచ్‌పీ టోకెన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, ఒక 0.1 టోకెన్ అయితే 1 ఆర్ 2 టోకెన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద కొడితే మీకు ట్రాన్సాక్షన్ వస్తది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే చేయండి. సేమ్ ఇదే విధంగా ఒక 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. ఫస్ట్ హెచ్‌పీ టెస్ట్‌నెట్ నుంచి సెపోలియా టెస్ట్‌నెట్‌కి అయితే ట్రాన్సాక్షన్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెట్వర్క్ అయితే చేంజ్ చేయండి సెపోలియా టెస్ట్‌నెట్‌లకి. సో, ఇక్కడ మళ్ళీ 0.1 ఆర్ సంథింగ్ ఎంటర్ చేసి మళ్ళీ హెచ్‌పీ టెస్ట్‌నెట్‌లోకి విత్‌డ్రా అయితే చేసేసుకోండి. ఈ విధంగా బ్రిడ్జ్ అయితే చేయండి. డైలీ 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. మినిమమ్ ఒక 10-15 ట్రాన్సాక్షన్స్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో, ఆ టోకెన్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి టైం తీసుకొని ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే చేయండి. సో, లాస్ట్ లింక్ అయితే వాళ్ళ డిస్కౌంట్‌కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. అదైతే ఓపెన్ చేసుకొని వాళ్ళ డిస్కౌంట్‌లో అయితే జాయిన్ అయితే అయిపోండి. వీళ్ళ డిస్కౌంట్‌లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత లింక్ ట్విట్టర్ ఆప్షన్ ఉంటది. ఇందులోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎంటర్ చేసి సెట్ ట్విట్టర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ట్విట్టర్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ కొట్టేసేయండి. సెండ్ కొట్టేస్తే మీ ట్విట్టర్ ఐడీ అయితే లింక్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడ పైన ఎంగేజ్ అనే ఆప్షన్ ఉంది. అందులోకి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని టాస్క్ అయితే వచ్చినాయి. అవి ఎక్స్‌పైర్ అయితే అయిపోయినాయి. వచ్చినప్పుడు మీరైతే ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. సింపుల్‌గా ఇక్కడ లైక్, రీట్వీట్ ఇవన్నీ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఇక్కడ కాపీ టైప్ సింబల్ అయితే వస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయని చెప్పేసి. సో, ఈ విధంగా సింపుల్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో, అప్పుడు మీరు హ్యూమన్ ప్రోటోకాల్ ఎయిర్‌డ్రాప్‌కి ఎలిజిబుల్ అయితే అవుతారు.